అందరికీ నమస్కారం. ప్రపంచ స్వభావం మనం ఏది ఇస్తే అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. ఒక గ్రామంలో ఒకనాడు ఒక బాలుడు ఊరి వెలుపలకు వెళ్ళాడు. అక్కడ ఒక కొండకు ఎదురుగా నిలబడి ఓ అని అరిచాడు. మరలా ఓ అని శబ్దం వినిపించింది. బయటకు రా అని పిలిచాడు. తిరిగి అదే మాట వినిపించింది. ఒక తిట్టు తిట్టాడు. మరలా అలా తిట్టు వినిపించింది. కొండ లోపల ఎవరో ఉన్నారని, తనను తిడుతున్నారని ఆ బాలుడు వెంటనే ఇంటికి వెళ్ళి తల్లితో విషయం చెప్పాడు. తల్లి అతనిని కొండ వద్దకు వెళ్ళమంది. మళ్ళీ వెళ్ళి ఈ తడవ మంచి మాటలు మాట్లాడమంది. ఇప్పుడు ఏం సమాధానం వస్తుందో చూడమంది. పిల్లవాడు కొండ వద్దకు వెళ్ళాడు. సోదరా అని కేక వేశాడు. సోదరా అని పిలుపు వినిపించింది. మా ఇంటికి వస్తావా అన్నాడు. నాతో ఆడుకుంటావా అన్నాడు. తిరిగి అవే మాటలు వినిపించాయి. బాలుడు తల్లి వద్దకు పోయి జరిగిన సంగతి చెప్పాడు. తల్లి అతనితో, నాయన, ప్రపంచం ఎడల నీవు ఎలా వ్యవహరిస్తే ప్రపంచం నీ ఎడల అలా వ్యవహరిస్తుందని చెప్పింది. కాబట్టి మనం ప్రపంచం పట్ల ఎలా ఉంటే మనకు ప్రపంచం అదే సమాధానం చెప్తుంది. అవునంటే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్